వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి. ఇడ్లీ అందరికీ తెలుసు అంటున్నారా? తెలుసండి. ఈరోజు నేను చేసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఇడ్లీలు చాలా మంచిగా ప్రిపేర్ అయిపోయింది. ఇడ్లీ అందరూ చేస్తారు కదండి, ఒక్కొక్కసారి సాఫ్ట్గా రావు. ఇడ్లీకి నానబెట్టేటప్పుడు 1 కప్పు మినపప్పు, 2 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం అటుకులు కూడా నానబెట్టుకోవాలి. అదంతా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు. ఇంకా మిక్సీ పట్టినాక మంచిగా కలపాలి. పిండి మంచిగా కలిపితే ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. చూస్తున్నారు కదా, ఇడ్లీలు వేసాను నేను. ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. సాల్ట్ మట్టుకి నైట్ కలపొద్దండి, మార్నింగే కలిపాను నేను. ఇడ్లీ వేసుకునేటప్పుడు కలుపుకోండి సాల్ట్. ఇదిగోండి, వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది సాఫ్ట్గా. ఇప్పుడు ఈ ఇడ్లీలో నేను చట్నీ, టమాటో చట్నీ, ఇంకా గన్ పౌడర్తో సర్వ్ చేసుకున్నా. గన్ పౌడర్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలు. ఎమ్మి సాఫ్ట్ ఫ్లఫీ ఇడ్లీ రెడీ. ఇంకేం కావాలి చెప్పండి? సాంబార్ తక్కువైందంటారా? సాంబార్ చేయలేదండి నేను. నాకు ఇడ్లీలో సాంబార్ చాలా ఇష్టం. ఇడ్లీలో సాంబార్ కదా, సాంబార్లో ఇడ్లీ వేసుకొని తింటాను నేను, కానీ చేయలేదు. చూస్తున్నారు కదా, బాగున్నాయి ఇడ్లీలు, చాలా సాఫ్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పల్లి కొబ్బరి చట్నీ వేసాను, అలాగే టమాటో చట్నీ కూడా సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా గన్ పౌడర్ కూడా సర్వ్ చేశాను. గన్ పౌడర్ కూడా నా ఛానల్లో ఉందండి, ఎలా చేయాలని చూపించాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ దోశలకి చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేనండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.